4 ఏళ్ల క్రితం ఒకసారి ట్రై చేశాం విద్ద, కుదరలేదు. ఈసారి లక్ ఇస్ ఆన్ అవర్ సైడ్. పొద్దున్న మీవాడు, ఇప్పుడు నువ్వు. ఇందులో మొదటి వాయిస్ శర్మది, రెండో వాయిస్ వర్మది. వాళ్ళిద్దరిని చంపాలి. నాకిప్పుడు వాళ్ళిద్దరి మీద అనుమానమే ఉంది. అది నాకు నిజం అనిపించాలి. ఎంత బలంగా అనిపించాలంటే వాళ్ళిద్దరిని ఆ బిల్డింగ్ అంచు మీద నుంచి కిందకి తోసేసిన అది నాకు కరెక్టే అనిపించాలి. కానీ చంపబోయే ముందు ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ రోజు రాత్రి మా నాన్నని చంపినప్పుడు మాట్లాడిన ఫోన్ ఎవరిది? వర్మదా, శర్మదా? ఎవరి కాల్ లిస్ట్లో ఇంటర్నేషనల్ కాల్ రిజిస్టర్ అయింది? ఒకవేళ అది శర్మే అయితే వాడి ఆఫీస్ ఇది. పెళ్ళాం, పిల్లలు, అలవాట్లు, అక్రమ సంబంధాలు ఇవేం లేవు. వాడి ప్రతి డీటెయిల్ వాడి డెస్క్టాప్ మీద ఉంటుంది. దాన్ని హ్యాక్ చేస్తే ఐక్లౌడ్లో టెలిఫోన్ రికార్డ్స్ దొరుకుతాయి. మార్చి 12 అర్ధరాత్రి అవుట్ గోయింగ్ లిస్ట్లో ఒక్క ఇంటర్నేషనల్ కాల్ ఉంటే చంపేస్తావా? ఇది మనం కూర్చునే కుర్చీ. పచ్చడి చెట్టును గొడ్డలతో పడగొట్టి రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి బెరడును బ్లేడ్తో సానబెట్టి ఒళ్ళంతా మేకులతో కొట్టి కొట్టి తయారు చేస్తాం. ఎంత హింస దాగుందో కదా మనం కూర్చునే కుర్చీ వెనకాల. జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకాల ఓ మినీ యుద్ధమే ఉంటుంది. నాకు ఓ సౌకర్యం కావాలి. మా నాన్నని, తమ్ముడిని చంపిన వాళ్ళ మీద కోపం పోవాలి. నేను మళ్ళీ తేలిగ్గా నవ్వాలి. ఈ సౌకర్యం కోసం ఓ యుద్ధం తప్పదంటే చేద్దాం, తప్పకుండా చేద్దాం. సో మన మోటో ఏంటంటే వాళ్ళిద్దరిని చంపాలి, మనం ఆనందంగా ఉండాలి. చిన్నపిల్లలు రా, చెడగొట్టకు వాళ్ళని. ఊరుకమాయా. శర్మ కంప్యూటర్లోని కాల్ డేటా కావాలంటే నేను ఆఫీస్లోకి వెళ్ళాలి.